నేను అడిక్షన్స్ పోగొట్టడానికి కొన్ని వందల వీడియోస్ చూసిన, బట్ నాకు పర్సనల్గా హెల్ప్ అయినవి మాత్రం జస్ట్ 3 థింగ్స్ మాత్రమే. అందులో ఫస్ట్ థింగ్ ఏంటంటే మేకింగ్ దెమ్ డిసపియర్. చాలామంది ఏం చెప్తారంటే మేనేజ్ చేయాలా లైఫ్ బ్యాలెన్స్ అన్నీ మేనేజ్ చేయాలనుకున్నాం. నేను కూడా అట్లనే స్టార్ట్ చేశాను అనమాట. టైమర్స్ పెట్టడం కానీ, లేకపోతే హైడ్ చేయడం, యాప్స్ అన్నీ హైడ్ చేయడం, ఇన్స్టాగ్రామ్ కానీ, యూట్యూబ్ ఇవన్నీ హైడ్ చేయడం, ఇట్లా ట్రై చేస్తుంటాను అనమాట. అట్ ద ఎండ్ ఆఫ్ ద డే నాకు ఏమర్థమైందంటే, మేనేజ్ చేస్తే జస్ట్ నార్మల్ పర్సన్ లాగా బతకగలుగుతాం అంతే, ఎలాంటి తేడా ఉండదు. బట్ దాని అన్నింటి డిలీట్ చేసినాం అనుకో, యూ షుడ్ హ్యావ్ దట్ స్ట్రాంగ్ గట్. ప్రతి ఒక్కడు మేనేజ్ చేయగలుగుతాడు, నువ్వేనా? ప్రతి ఒక్కడు మేనేజ్ చేయగలుగుతాడు, ప్రతి ఒక్కడికి 2 బ్యాలెన్స్ చేయడమే కావాలి. బట్ నువ్వు ఎప్పుడైతే వాటన్నిటిని ఎగ్జాక్ట్గా డిలీట్ చేసావు నువ్వు, అంటే నీకు స్ట్రాంగ్ గట్ ఫీలింగ్తో నాకు ఇవి వద్దురా భయ్, నా కెరియరే నాకు చాలా ఇంపార్టెంట్ అనే ఇంటెన్షన్తో ఎప్పుడైతే అన్ఇన్స్టాల్ చేసేసి దాన్ని ఫాలో అవుతావో, అప్పుడు నీకు అవన్నీ కనిపించవు అడిక్షన్స్ అన్ని. యూట్యూబ్, ఇన్స్టాగ్రామ్ నీ ఆ ఫోన్లో లేకపోతే నువ్వు దాన్ని వాడవు అనమాట. సో ఎప్పుడైతే నువ్వు వాడవో, సో నువ్వు దానికి అడిక్ట్ కావన్నమాట. సో దట్ ఈస్ ద వన్ థింగ్. బట్ ఇక్కడ ప్రాబ్లమ్ ఏంటంటే, ఒకరోజు అన్ఇన్స్టాల్ చేస్తావు, బట్ నెక్స్ట్ 2-3 డేస్లో మాత్రమే నువ్వు దాన్ని మళ్ళీ రీఇన్స్టాల్ చేస్తావు. సో ఇదే పెద్ద ప్రాబ్లం అనమాట. సో దీనికి బెస్ట్ సొల్యూషన్ నాకు బాగా అర్థమైంది ఏంటంటే, ఛాలెంజ్. ఛాలెంజ్ చేస్తే 2 అడ్వాంటేజెస్ ఉన్నాయన్నమాట. ఫస్ట్ అడ్వాంటేజ్ ఏంటంటే, నీకు ఒక గోల్ ఉంటుంది అనమాట. నువ్వు యాప్ అన్ఇన్స్టాల్ చేసినావు అంటే నీకు ఒక గోల్ అంటూ ఉండదు. నెక్స్ట్ రోజు నువ్వు ఇన్స్టాల్ చేసేస్తావు. బట్ ఈ ఛాలెంజ్లో ఏమవుతుందంటే, ఓకే 30 డేస్ లేకపోతే 360 డేస్ 75 డేస్ ఒక ఛాలెంజ్ తీసుకుంటావు. సో నువ్వు ఆ ఛాలెంజ్ అయిపోయేంత వరకు నేను కంట్రోల్ చేసుకోగలుగుతావు. ఆ 30 డేస్ వరకు చూడుకుని ఉంటావు అనమాట. సో ఓకే, ఏముంది 30 డేస్ తర్వాత మళ్ళీ ఏం ఇన్స్టాల్ చేస్తావు. బట్ ఈ 30 డేస్లో ఏమవుతుందంటే, నీకు ఆ యాప్స్ అన్ని, అడిక్షన్స్ అన్నీ లేకపోతే ఎలా ఉంటుందో నువ్వు దాన్ని ఎక్స్పీరియన్స్ చేస్తావు. సో ఆ ఎక్స్పీరియన్స్ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. సో నాకు పర్సనల్గా హెల్ప్ అయిందంటే ఇదే. సో నేను సోషల్ మీడియా ఛాలెంజ్ కానీ, లేకపోతే డోపమైన్ డిటాక్స్ కానీ, ఈ ఛాలెంజెస్ అన్నీ చేసినప్పుడు ఏమర్థమైందంటే, సో ఈ అడిక్షన్స్ అనేవి లేకపోవడం వల్ల ఎంత బెనిఫిట్స్ ఉంటాయో నాకు అర్థమైందనమాట. సో అర్థమైన తర్వాత నెక్స్ట్ టైం నేను ఆబ్వియస్గా ఛాలెంజ్ కంటిన్యూస్గా ఒక 30 డేస్ వరకు దాన్ని చూడకుండా అయితే ఉండలేదు. యాప్స్ అన్నింటినీ ఇన్స్టాల్ చేయకుండా అయితే ఉండలేదు. బట్ ఒకవేళ ఇన్స్టాల్ చేసినా, ఒకరోజు ఇన్స్టాల్ చేసినా మళ్ళీ అన్ఇన్స్టాల్ చేస్తాను. సో ఐ హ్యావ్ దట్ స్ట్రాంగ్ కంట్రోల్ ఓవర్ మై సెల్ఫ్ టు స్టాప్ యూజింగ్ దోస్ యాప్స్ అండ్ వెబ్సైట్స్. సో ఈ కంట్రోల్ అంతా ఎలా వచ్చిందంటే, ఆ ఎక్స్పీరియన్స్ గెయిన్ చేయడం వల్ల. అండ్ ఈ ఛాలెంజ్ చేసిన వాడు ఏమవుతుందంటే, నువ్వు రెసిస్ట్ చేసుకోగలుగుతావు ఆ అడిక్షన్స్ నుంచి. సో దట్స్ ద బెస్ట్ థింగ్ అవుట్ ఆఫ్ ఎనీథింగ్. అండ్ థర్డ్ థింగ్ ఏంటంటే, నువ్వు ఎంత ఛాలెంజ్ చేసినా కూడా ఏదో ఒక రోజు మళ్ళీ అన్ఇన్స్టాల్ చేస్తావు, మళ్ళీ చూస్తావు. సో దానికి బెస్ట్ సొల్యూషన్ ఏంటంటే, నెవర్ గివ్ అప్. నేను కొన్ని వందల సార్లు ఫెయిల్ అయింటా, అంతెందుకు రీసెంట్గా వచ్చి ఛాలెంజ్ స్టార్ట్ చేశాను అనమాట. ఆ ఛాలెంజ్ పేరు ఏంటంటే 30 డే బుక్ రీడింగ్ ఛాలెంజ్. సో ప్రతిరోజు ఒక గంట సేపు బుక్ చదవడానికి ట్రై చేస్తాను. బట్ అది స్టార్ట్ చేద్దాం అనుకునింది 10 డేస్ బ్యాక్. బట్ ఇప్పటికి కూడా స్టార్ట్ చేయలేదు. ఒకరోజు అదైనా మళ్ళీ ఆపేసిన. ఇంకా ఒక ఛాలెంజ్ ఉంది, 30 డే మెడిటేషన్ ఛాలెంజ్ అని. ఆ ఛాలెంజ్ స్టార్ట్ చేద్దాం అనుకునింది జనవరి అంటే ఈ ఇయర్ జనవరి అనుకుంటున్నారా? లాస్ట్ ఇయర్ జనవరి. ఆ ఛాలెంజ్ ఇప్పటికి కూడా నేను పూర్తి చేయలేదు. సో ఈ ఛాలెంజెస్ అని నువ్వు ఎలా కంప్లీట్ చేస్తావు అంటే, నువ్వు ఎప్పుడైతే ఎక్కువసార్లు ట్రై చేస్తావు, ఫెయిల్ అవుతావు, మళ్ళీ ట్రై చేస్తావు. సో నువ్వు కాన్స్టెంట్గా ట్రై చేస్తుంటే అప్పుడు సక్సెస్ అవుతావు. ఏదో ఒక్కసారి ఫెయిల్ అవుతుందని కంప్లీట్ చేస్తామంటే అంత కాదు. మనం మనుషులు, మనం తప్పులు చేస్తాం, మనం ఎప్పుడు కన్సిస్టెన్సీ మిస్ అవుతాం. బట్ ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే, నార్మల్ మనుషులకి మనం ఏం డిఫరెన్షియేట్ చేస్తుందంటే, నువ్వు మిస్ అయిన తర్వాత కూడా ఎంత త్వరగా స్టార్ట్ చేసినావు అనేది చాలా ఇంపార్టెంట్. ప్రతి ఒక్కరు ఏమంటారంటే, ఛాలెంజ్ స్టార్ట్ చేయగానే కంప్లీట్ చేసేయాలని అనుకుంటారు. కంప్లీట్ చేయడం ఇంపార్టెంట్ కాదు, స్టాప్ చేసిన తర్వాత స్టార్ట్ చేయడమే చాలా ఇంపార్టెంట్. ఇట్స్ వెరీ ఇంపార్టెంట్. నాకు అది బాగా అర్థమైంది. 75 అవర్ ఛాలెంజ్ ఫస్ట్ టైం స్టార్ట్ చేసిన, ఫెయిల్ అయినా, తర్వాత స్టార్ట్ చేసిన, మళ్ళీ కంప్లీట్ చేసిన, మళ్ళీ. సో ఇట్లా ప్రతి ఛాలెంజ్ నేను స్టార్ట్ చేసిన ప్రతిసారి ఫెయిల్ అయినా, తర్వాత మళ్ళీ స్టార్ట్ చేసిన, ఐ కంప్లీటెడ్ ఇట్. సో నెవర్ గివింగ్ అప్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ వెన్ ఇట్ కమ్స్ టు యువర్ గోల్స్ అండ్ మైండ్ సెట్. బికాస్ ఇవన్నీ ఈజీ కాదు కదా. ఈజీ అయితే ఎవడైనా చేస్తాడు అబ్బా, కష్టం అయితేనే చేయలేము. సో అదండి, అడిక్షన్స్ పోగొట్టుకోవాలంటే ఎవడో చెప్పినట్టు మేనేజ్ చేసుకుంటాం అది ఇది అంటే కాదు, మేనేజ్ చేసుకోలేము. అండ్ ఈ అడిక్షన్స్ లేకపోతే ఎంత లైఫ్ బాగుంటుందంటే చాలా బాగుంటుంది. యూ హ్యావ్ టు ఎక్స్పీరియన్స్ ఇట్. సో ద బెస్ట్ థింగ్ దట్ యూ కెన్ డూ ఈస్ సో స్టార్ట్ ఏ డోపమైన్ డీటాక్స్. సో ఆ డోపమైన్ డీటాక్స్లో జస్ట్ 5 రూల్స్ ఉంటాయి. ఫస్ట్ థింగ్ ఏంటంటే, నువ్వు సోషల్ మీడియా మొత్తం డిలీట్ చేయాలా. అండ్ దెన్ పార్న్ చూడకూడదు, ఆబ్వియస్గా మ్యూజిక్ వినకూడదు, సో జంక్ ఫుడ్ తినకూడదు, సో ఎక్సర్సైజ్ చేయాలి. సో ఇలాంటి నీ డోపమైన్ యాక్టివిటీస్ అన్నీ తీసేసాయి. సో అప్పుడు నీకు ఏమర్థమైతే రియల్ డోపమైన్ అనేది అర్థమవుతుంది. సో ఇప్పుడు నాకు ఈ వీడియో షూట్ చేస్తున్నా, ఈ వీడియో షూట్ చేయగానే నాకు కొంచెం డోపమైన్ వస్తుంది, దీన్ని అప్లోడ్ చేయగానే ఇంకొంచెం డోపమైన్ వస్తుంది. సో అది రీల్ షూట్ చేయడం, రీల్ చూడడం, 2 సేపు డోపమైన్ ఇస్తుంది అనమాట. సో నువ్వు ఈ అడిక్షన్స్ అన్ని ఎప్పుడైతే డిలీట్ చేస్తావో, సో అప్పుడు నీకు ఒరిజినల్ డోపమైన్ అనేది అర్థమవుతుంది. సో ఇప్పుడు నాకు రియల్ డోపమైన్ ఏంది, ఈ వీడియో షూట్ చేయడం. సో మెనీ పీపుల్ కేసెస్లో ఏమవుతుందంటే, ఒక ఫాల్స్ డోపమైన్ అనేది వాళ్ళ బ్రెయిన్లో ఇమిడిపడిపోతుంది అనమాట. ఏదో బెట్టింగ్ కావచ్చు, గేమ్స్ ఆడడం కావచ్చు, రీల్స్ చూడడం, సో ఎవ్రీథింగ్ బికేమ్ అడిక్షన్ బికాస్ ఇట్ గివ్స్ ఎ లాట్ ఆఫ్ డోపమైన్ ఫర్ యువర్ బ్రెయిన్. సో మనం ఏం చేయాలంటే, ఆ డోపమైన్ని డీటాక్స్ చేయాలి. ఎలా డీటాక్స్ చేస్తాం, దానికి నో చెప్పేసి మంచి హ్యాబిట్స్ని తీసుకుంటే అదే డోపమైన్ డీటాక్స్. అంతే అండి. సో ఐ విల్ హైలీ రికమెండ్ యూ టు స్టార్ట్ దిస్ ఛాలెంజ్. సో ఈ వీడియో చూడనంత మాత్రం నీ లైఫ్లో ఎలాంటి చేంజ్ రాదు, చెప్తున్నా కదా, ఎలాంటి చేంజ్ రాదు అంటిల్ అన్లెస్ యూ స్టార్ట్ డూయింగ్ దట్ ఛాలెంజ్. సో ఆ ఛాలెంజ్ చేస్తేనే యూ కెన్ సీ ద చేంజెస్.
నేను కూడా ఇలాంటి వీడియోస్ ఇన్ని చూసాను అనమాట. సో నాకు ఎప్పుడు చేంజ్ వచ్చిందంటే ఓన్లీ వెన్ ఐ స్టార్టెడ్ డూయింగ్ దోస్ థింగ్స్. అది కూడా ఎప్పుడు ఒకసారి చేసేసి వదిలేయడం కాదు. సో ఐ స్టార్టెడ్ డూయింగ్ ఎవ్రీథింగ్ రిపీటెడ్లీ. సో దట్ గివ్ మీ ఎ లాట్ ఆఫ్ కంట్రోల్ ఓవర్ మై సెల్ఫ్. సో ఇప్పుడు కూడా నేను ఇన్స్టాగ్రామ్ యూజ్ చేసి 6 days అవుతుంది. 6 days ముందు కూడా ఒకరోజు వాడి అన్ఇన్స్టాల్ చేసేసిన. సో దట్స్ హౌ ఐ మేనేజ్ ఎవ్రీథింగ్. సో ఇన్స్టాగ్రామ్ లేకపోయినా బతకొచ్చు. ఇట్స్ వెరీ ఈజీ అండ్ ఇట్స్ వెరీ బ్యూటిఫుల్ టు బి ఫ్రాంక్. చాలా బాగుంటుంది. మనుషులతో మాట్లాడతావు, గేమ్స్ బాగా ఆడుకుంటావు, బుక్స్ చదువుతావు. సో ఇట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్ టు అన్ఇన్స్టాల్ ఆల్ దోస్ థింగ్స్. సో అదండి ఈ వీడియోకి. ఐ హోప్ యూ డూ దస్ ఛాలెంజ్ డెఫినెట్లీ. బికాస్ ఆ ఛాలెంజ్ చేయకపోతే మా ఏం చేసినా, నువ్వు ఎన్ని వీడియోలు చూసినా అగైన్ యూ ఫాల్ ఇన్ టు దోస్ అడిక్షన్స్. అది మాత్రం నిజం. అన్ఇన్స్టాల్ చేయి, ఒక ఛాలెంజ్ తీసుకో, కంప్లీట్ చేయి. అప్పుడు నీకు అర్థమవుతుంది అవి లేకుండా నీ లైఫ్ ఎంత బాగుంటుందో. అవి నేను ఎంత చెప్పినా కూడా ఈ చెవులో వదిలి ఈ చెవులో వదిలేస్తాను అనమాట. ట్రై ఇట్, నీ లోపలికి వస్తాయి అవి. ఇట్లా పోకుండా ఇట్లా వస్తాయి అనమాట. సో దట్స్ హౌ ఇట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్ టు ట్రై ఎవ్రీ ఛాలెంజ్. సరే, ఇంకా ఛాలెంజ్ స్టార్ట్ చేయండి. అప్పుడు రియల్ డోపమిన్ అనేది నీకు తెలుస్తుంది. ఇప్పుడు చూస్తున్నావు కదా యూట్యూబ్, అన్ఇన్స్టాల్ చేయి. సో అన్ఇన్స్టాల్ చేయలేవు యూట్యూబ్ని. సో యూ కెన్ డూ ఇట్, డిజేబుల్ చేయొచ్చు. సో యూట్యూబ్ని డిజేబుల్ చేయండి. ఇన్స్టాగ్రామ్ని అన్ఇన్స్టాల్, లైక్ స్నాప్చాట్, ఎవ్రీథింగ్, ఫ్రెండ్స్ తొక్క, గర్ల్ ఫ్రెండ్స్ అని అన్ఇన్స్టాల్ చేయి. నీకు రియల్గా ఇష్టమైన వాళ్ళు నేను వాట్సాప్ అయినా వచ్చి మాట్లాడతారు, ఫోన్ అయినా మాట్లాడతారు. ఓకేనా? ఇన్స్టాగ్రామ్, స్నాప్చాట్ ఉండాల్సిన అవసరం అయితే లేదు. సో ఇంకొక డిసడ్వాంటేజ్, సారీ ఎక్స్టెండ్ చేస్తున్నాను. ఈ మెయిన్ దానిలో డిసడ్వాంటేజ్ ఏంటంటే మీకు ఎక్కువ ఆప్షన్స్ చూపిస్తాయి. స్నాప్చాట్లో ముఖం తెలియని వాళ్ళు కూడా అమ్మాయిలు స్నాప్స్ పెడతారు. ఐ మీన్ అది వాళ్ళ పర్సనల్ ఇంట్రెస్ట్, నాకు ఎలాంటి సంబంధం లేదు. నేను ఏం చెప్తున్నా అంటే అది మన మీద ఎలా ఇంపాక్ట్ ఉంటుంది అంటే, ఫర్ సపోజ్ ఇప్పుడు ఒక అమ్మాయి మనకి స్నాప్ సెండ్ చేసింది, మనం ఏదో తనకి మన మీద ఇంట్రెస్ట్ ఉందని అనుకునేసాం. ఇంకో అమ్మాయి సెండ్ చేసింది, ఇంకో అమ్మాయి. సో ఇట్లా ఆప్షన్స్ అన్నవి మారిపోతూనే ఉంటాయి. ఇన్స్టాగ్రామ్లో ఒక క్రష్ని చూస్తావు, స్నాప్చాట్లో ఒక అమ్మాయిని చూస్తావు. సో ఇట్లా ఈ కేసులో ఏమైపోయిందంటే ఒక ట్రూ లవ్ అన్నది పోయింది. మన చిన్నప్పుడు ఏముంది, ఒక అమ్మాయి సెట్ అంతే, ఇంకా నువ్వు ఏం చేసినా అమ్మాయి గురించి. బట్ ఇప్పుడు జిమ్ క్రష్, లవ్ క్రష్, ఈ టాపిక్ పోకూడదు, బట్ దట్ ఈస్ ద ఫ్యాక్ట్. సో ఇన్స్టాగ్రామ్, స్నాప్చాట్ ఇవేం లేకపోతే నీ లైఫ్లో చాలా డిస్ట్రాక్షన్స్ అన్నీ వెళ్ళిపోతాయి. సో యూ విల్ ఫైండ్ ఎ కరెక్ట్ పర్సన్. సో డిస్ట్రాక్షన్స్ అన్నీ పోయి హ్యాపీగా ఉండి బాగా గోల్స్ అచీవ్ చేయాలనుకుంటే, సో డెఫినెట్లీ ట్రై ఎనీ ఛాలెంజ్. సో స్టార్ట్ అన్ఇన్స్టాలింగ్ దెమ్. అన్ఇన్స్టాల్ చేయకుండా ఎలాంటి ఛాలెంజెస్ అయితే రావు, ఎలాంటి చేంజెస్ కూడా రావు ఫస్ట్ ఆఫ్ ఆల్. సో అదండి ఈ వీడియో చాలా బోర్ కొట్టిండొచ్చు, బట్ నాకు షేర్ చేసుకోవాలనిపించి షేర్ చేసిన, అంతే. దట్స్ ఇట్. ఓకే, నేను ఈ వీడియోని అసలు ఎడిట్ కూడా చేయట్లేదు. ఐ డోంట్ నో వాట్ విల్ హ్యాపెన్. జస్ట్ సీ వాట్ విల్ హ్యాపెన్. ఒక లైట్ లేదు, ఒక సెట్ లేదు. ఇప్పుడు కూడా ల్యాబ్ నుంచి వచ్చేసి షూట్ చేస్తున్నా. లెట్స్ సీ హౌ ఇట్ గోస్. ఓకే, అదైతే మనం ఇన్ని మాట్లాడుకున్నా నువ్వు ఇంప్లిమెంట్ చేయకపోతే ఈ 10 నిమిషాలు కదా వీడియో, ఈ 10 నిమిషాలు వేస్టే. అంటే మైండ్ సెట్లో కొంచెం చేంజ్ వస్తుంది, రియల్ లైఫ్లో ఎలాంటి చేంజెస్ ఉండవు. సో స్టార్ట్ డూయింగ్ ది ఛాలెంజెస్. అన్ఇన్స్టాల్ ఆల్ ద యాప్స్, అన్అవాయిడ్ పాన్ అండ్ టేక్ ఏ ఛాలెంజ్. ఒక ఛాలెంజ్ తీసుకుంటే నీకు అర్థమవుతుంది. సో ఇలా ఉంటుందా, సో ఆ ఎక్స్పీరియన్స్ చేస్తావు అనమాట దాన్ని. ఆ గెయిన్స్ అని నేను చెప్పడం కాదు, నేను నా నోట్తో చెప్పడం. నువ్వు రియల్గా నీ బాడీలో చేంజెస్ చూస్తావు, నీ మైండ్లో చేంజెస్ చూస్తావు. సో ఇవన్నీ నీకు ఎప్పుడైతే బాగా ఇంపార్టెంట్ చేంజెస్ అనిపిస్తాయో, నువ్వు అగైన్ ఆ ఛాలెంజెస్ చేస్తూనే ఉంటాయి. ఇప్పుడున్న మొబైల్లో ఆ యాప్స్ ఏమి ఉండవు. సో దట్స్ హౌ ఇట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్ టు ఎక్స్పీరియన్స్ దోస్ బెనిఫిట్స్ ఆఫ్ దీస్ ఛాలెంజెస్. సో అదండి, ఇంకా బాయ్. జై హింద్.